గుత్తులు గుత్తులుగా కొమ్మ విరిగేలాగా మల్లె పువ్వులు అసలు ఎంత చక్కగా వచ్చాయో మీరు ఇక్కడ చూడొచ్చు. కొమ్మ వంగిపోయేలాగా. దీనికి మేము ఇస్తున్న ఫర్టిలైజర్ ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు అయిపోతుంది, అవి మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ప్రూఫ్తో సహా జూన్ 21కి పువ్వులు ఎంత చక్కగా వచ్చాయో మల్లె పువ్వులు మీకు ఇక్కడ టైంతో సహా డేట్తో సహా చూపిస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఈ వాటర్ వచ్చేసి కందిపప్పు కడిగిన వాటర్, అలాగే బియ్యం కడిగిన వాటర్. ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా వేశాను. ఈ 3 కలిపి అయితే ఇస్తున్నాను. ఆల్రెడీ వర్షం పడుతుంది, వర్షం ఆల్రెడీ పడింది కాబట్టి కొంచెంగా ఇస్తున్నాను. అంటే ఆల్రెడీ సాయిల్ అంతా తడిగా ఉంది. జస్ట్ డ్రైన్ హోల్ నుంచి బయటికి పోకుండా ఒక్కొక్కటి, అంటే ఎంత అంటే చిన్నగా, అంటే ఒక గ్లాస్ అనుకోవచ్చు. ఒక్కొక్క మొక్కకు ఒక్కొక్క గ్లాస్ ఇచ్చాను. డైరెక్ట్ మొక్క అబ్జర్వ్ చేసుకోవాలి అంతే. ఎందుకంటే ఆల్రెడీ నైట్ వర్షం పడి అంత కూల్గా ఉంది వెదరు, అలాగే సాయిల్ కూడా తడిగా ఉంది కాబట్టి తొందరగా మొక్క అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే ఎక్కువ ఇవ్వకుండా కొంచెంగా ఇస్తున్నాను. ఇక్కడ మీకైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను జూన్ 21కి స్టిల్ మల్లె పువ్వులు ఎలా వస్తున్నాయి అనేది మీకు డేట్తో సహా చూపిస్తాను. ఇక్కడైతే ఇంక అన్ని రకాల మొక్కలకి, అంటే నైట్ 11కి అట్లా వర్షం పడింది కాబట్టి కొంచెం వాటర్ తీసుకుంటాయి. మరీ ఎర్లీ మార్నింగ్ పడితేనో మనం ఇచ్చిన వాటర్ అన్నీ కూడా డ్రైన్ హోల్ నుంచి పోతాయి. కాబట్టి మాకు నైట్ ఎప్పుడు 10 o'clock పడింది కాబట్టి చాలా గ్యాప్ ఉంది కాబట్టి కొన్ని ఇచ్చిన మొక్క అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంక ఇలా ఇచ్చినప్పుడే మొక్క తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే 1 గంట క్రితమే వర్షం పడి అప్పుడు ఫర్టిలైజర్స్ ఇవ్వకూడదు, ఇచ్చిన డ్రైన్ హోల్ నుంచి పోతాయి కాబట్టి అప్పుడు సాలిడ్ రూపంలో ఇచ్చుకోవాలి. వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కువగా సాలిడ్ రూపంలో ఇవ్వాలి. అయితే నాకేంటంటే నా గార్డెన్లో ఎప్పుడు ఎండ పడుతూనే ఉంటుంది కాబట్టి ఎలాగో వాటర్ ఇవ్వాలి కాబట్టి వాటర్ ఇచ్చే ప్లేస్లోనే నేను ఇలా ఇంకా ఇన్ని రోజులు ఊరెళ్ళాం కదా, అందుకని చెప్పేసి మొక్కలకైతే ఏదో రకంగా ఏదో ఒక ఫర్టిలైజర్ అయితే ఇస్తూనే ఉన్నాను. ఇప్పుడు గులాబీ మొగ్గలు కానీ ఇవన్నీ కూడా మొగ్గ దశలో మంచిగా ఉన్నాయి. ఇన్ని రోజులు అంటే దాదాపు ఒక 20 days నుంచి కొంచెం మొక్కలు మనం లేక సరిగా చూడక కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడా లేయరు కిచెన్ వేస్ట్, ఆకులు, చెత్త అదంతా వేసుకొని మట్టి వేసుకొని సమ్మర్ అంతా చేసి పెట్టుకున్నది. అయితే ఇవన్నీ నీడకుండా నైట్ వర్షం పడినా ఇటు సైడ్ పెట్టుంటే మొత్తం తడిసిపోయేది సాయిలు. నేను కొంచెం ఎండలకు టబ్స్ పాడైపోతే నీడ సైడ్ పెట్టడం వల్ల ఇటు వర్షం వాటర్ పడలేదు. ఈ వర్షం నీరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మగ్గు వేస్తున్నాను, ఒక్కొక్క బకెట్ వేసాను. ఎందుకంటే సాయిల్ అంతా కూల్ అయిపోయి ఏమైనా సీడ్స్ నాటుకోవడానికి, ఇందులో అయితే వెజిటేబుల్ సీడ్స్ నాటుకోవడానికి అయితే రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంక ఈరోజు మార్నింగ్ సండే జూన్ 21కి ఇది ఎంత చక్కగా అసలు బ్లూమ్ అయినాయో ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్లవర్స్ అసలు నిజంగా అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి, చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడైతే నేను ఇవి హార్వెస్ట్ చేస్తూ మీకు టైంతో సహా చూపిస్తాను ఎంత చక్కగా బ్లూమ్ అయినాయి అంటే. అసలు ఇంకా మనకు నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా, ఆగస్టు వరకు కూడా మన గార్డెన్లో పువ్వులు అయితే చక్కగా వస్తాయి. మన మల్లె మొక్క అలాంటిదని ఎంత బాగా చూడండి, ఎంత పెద్ద సైజులో మళ్ళీ అసలు సైజు కూడా అసలు గింత కూడా అసలు కాంప్రమైజ్ అవ్వలేదు, అంత బాగా వస్తుంది. ఎందుకంటే నేను మల్లె మొక్కకి అంత కేర్ తీసుకున్నాను కాబట్టి. ఇప్పుడు ఈసారి కూడా మళ్ళీ పువ్వులు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను హార్వెస్ట్ చేసుకుంటాను, మళ్ళీ పువ్వులు వస్తాయి. ఇంక ఇదే రొటేట్ అవుతానే ఉంటుంది నాకు మల్లె చెట్టు అయితే. చూడండి ఎంత బంచెస్గా ఎంత బాగా వచ్చిందో. అయితే నేను ఫస్టే మీకు చూపించేదాన్ని, అయితే ఒక ఫోన్ తీసుకొని వెళ్ళలేదు కాబట్టి తర్వాత మళ్ళీ ఫోన్ పిల్లలతో తెప్పించి మళ్ళీ ఇక్కడైతే మీకు టైంతో సహా చూపిస్తాను. ఇక్కడ చూడండి సరిగ్గా అనిపిస్తుందో లేదో తెలియదు అసలు. అప్పుడు నేను చాలాసార్లు చూపించాను టైం అయితే. ఇక్కడ జూన్ 21 అంటే కొంచెం సన్లైట్ అది ఉంది కదా, సరిగా కనపడట్లేదు ఇక్కడ. నేను ఇక్కడ కూడా చూపించాను, అక్కడ సరిగా కనపడలేదు. మీరు ఏదో ఒక దగ్గర అబ్జర్వ్ చేయొచ్చు. జూన్ 21కి ఎంత చక్కగా. ఇది ఈరోజు మార్నింగ్ తీసిన వీడియోనే, ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే లైట్ వెలుగుకి సరిగా కనపడట్లేదు ఫోన్ స్క్రీన్ అనేది. మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ, అంటే పైన బిల్డింగ్ పైన ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు జూన్ 21 అని మంచిగా కనపడింది. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర సన్లైట్కి సరిగా కనపడట్లేదు.
ఒక దగ్గర అయితే కనిపించింది బాగానే, ఇంకో దగ్గర అయితే నాకే కనిపించలేదు. స్టిల్ ఇలా ఎంత చక్కగా పువ్వులు అయితే చాలా చక్కగా వచ్చినాయి. ఈరోజు సండే రోజు యాక్చువల్లీ నేను సండే ఏమి పూజ చెయ్యను, కాకపోతే ఈ పువ్వులు బాగున్నాయి కదా అని చెప్పేసి చేద్దాం అనుకొని పోస్తున్నాను. యాక్చువల్లీ సండే ఒకటి నేను వదిలేస్తాను, అసలు ఎప్పుడు సండే కొంచెం లేట్గా లేవడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి. ఇక్కడ శంకు ఫ్లవర్స్ కూడా బాగా వచ్చినాయి పువ్వులు అయితే. అన్నిటికి కూడా మనకి ఇక్కడ మందార కానీ శంకు ఫ్లవర్స్ కానీ అన్నీ చక్కగా బ్లూమ్ అయినాయి, ఎందుకంటే మనం ఇస్తున్న పోషకాలు. ఇప్పుడు ఇక వర్షాలు పడ్డాయి కదా, మందార పువ్వులు అయితే ఇంకా కొల్లలుగా పూస్తూనే ఉంటాయి గార్డెన్లో, అసలు ఘోరంగా పూస్తాయి. ఇక్కడ చూడొచ్చు ఎంత చక్కగా వచ్చినాయి అసలు పువ్వులు అయితే. ఇంకా కరివేపాకు కూడా కోసాను. అన్నీ కూడా మన గార్డెన్లో అసలు ఒక్క వర్షం పడంగానే చూడండి మొక్కలు ఎంత హెల్దీగా ఎంత గ్రీన్గా ఉంటాయో. మనము సమ్మర్ అంతా ఎన్ని పోషకాలు ఇచ్చి ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా వాటికి ఆ కలర్ రాదు. ఒక్క వర్షం పడితే కనుక అవి ఎంత చక్కగా ఉంటాయో. మీకు మొన్న రీసెంట్గా కూడా చూపించాను, అల్లం పొట్టు కూడా మొక్కలకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి అల్లం పొట్టును కూడా ఎండబెట్టాను, అది పౌడర్ కూడా చేశాను. అది సాలిడ్ రూపంలో ముందు అయితే ఇస్తాను. నేను ఇది ఊర్లో చేసుకున్నాను, ఊర్లో ఎక్కువ క్వాంటిటీ ఫంక్షన్ కోసం తీశారు, అప్పుడు నేను ఎండలో పెట్టుకొని అయితే ఇలా పౌడర్ చేసుకున్నాను. మన ఇంట్లో అయితే ఇంత ఉండదు కదా. అలాగే కొంచెం పచ్చిది కూడా ఒక 1/2 kg అంతా కూడా మొక్కలకైతే ఇచ్చాను, అది కూడా మీకు ఒక వీడియోలో కూడా షేర్ చేసిన. చాలా యూజ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మీకు ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. స్టిల్ ఇంకా నేను మల్లె మొక్క గురించి ఎక్కువ ఎందుకు చెప్తున్నానంటే, స్టిల్ మా ఇంట్లో ఇంకా మల్లె పువ్వులు అంత చక్కగా వస్తున్నాయి కాబట్టి మల్లె చెట్టు గురించి బాగా వీడియోస్ అయితే చెప్తున్నాను. ఇంకా ముందు మందార గులాబీల గురించి కూడా చాలా వీడియోస్ అయితే వస్తాయి, ఎందుకంటే గులాబీ ఇప్పుడు చాలా మొగ్గలు చిగుర్లు అయితే ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా. వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే అవి మంచి కొత్త చిగుర్లు వచ్చి చాలా తాజాగా ఉండే మొక్కలు, కలర్ కూడా చాలా చక్కగా వస్తుంది, మంచి పెద్ద సైజులో పువ్వులు కూడా వస్తాయి. వాటికి మనం ఇస్తున్న పోషకాలన్నీ కూడా మీకు ముందు చూపిస్తాను. గార్డెన్లో మల్లె పువ్వులు అయితే స్టిల్ ఇంకా ఇలా ఉన్నాయి. ఇది సండే రోజు జూన్ 21 కోసిన పువ్వులు ఇవన్నీ కూడా ఇంత చక్కగా వస్తున్నాయి. దానికి రీజన్ అంటే చాలా మొక్కలు చాలామందివి ఏంటంటే సమ్మర్లో 1-2 సార్లు వస్తాయి అంతే, మనవి మాత్రం అలా కాదు, చాలా వస్తాయి. ఎందుకంటే ప్రతి ఫర్టిలైజర్ కూడా నేను మొక్కలకైతే ఇస్తున్నాను. ఇంక ఇప్పుడైతే సాలిడ్ రూపంలో అయితే నా దగ్గర ఆల్మిక్స్ పౌడర్ ఉంది. ఇంకా ఊర్లలోకి వెళ్ళినప్పుడు నేను ఈసారి ఏమనుకున్నాను అంటే వేపకాయల పౌడర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అంత టైం లేకుండా ఉండే. ఇంకా మన సింపుల్గా మన కిచెన్లో ఉండేదే బియ్యం కడిగిన వాటర్, పప్పులు కడిగిన వాటర్లో ఒక బెల్లం వేసుకోండి, అలాగే మన టీ పౌడర్ వేసుకోండి. ఇలా మనకి ఏదైనా ఫ్రూట్స్ ఉన్నా బాగా పండిపోయిన బనానా కానీ లేదంటే మామిడి పండు బాగా పండింది ఖరాబ్ అయింది కూడా ఈ వాటర్లో బాగా స్మాష్ చేసి ఈ వాటర్ని కూడా మొక్కలకి ఇవ్వచ్చు, చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటివి సింపుల్ ఫర్టిలైజర్సే మన మొక్కలకు చాలా యూజ్ అవుతాయి, పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడైతే నేను ఈ వాటర్లో అలా అన్నీ కలిపేసి మొక్కలకైతే ఇస్తున్నాను. అలాగే ఇంకా నేను కొన్ని టబ్స్ కూడా తీసుకున్నాను, అంటే నాకు ఇంకా కొత్త మొక్కలు పెట్టుకోవడానికి కొన్ని టబ్స్ అయితే కొన్నాను. అవి ఎక్కడ కొన్నాను ఏంటి అనేది కూడా మీకు ముందు వీడియోలో చూపిస్తాను. ఏమేమి మొక్కలు నాటబోతున్నాను, ఇంకా ఈ వర్షాకాలం ఏమేమి సీడ్స్ పెట్టబోతున్నాను, కొత్తగా పూల మొక్కలు కొమ్మల ద్వారానే మొక్కలు ఎలా పెంచాలనేది కూడా మీకు ముందు వీడియోలో అయితే చూపిస్తాను. కాబట్టి మన ఛానల్ చాలా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి, లైక్ చేసినప్పుడు హైప్ వస్తుంది, హైప్ మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. గార్డెన్ గురించి ఏ డౌట్లు ఉన్నా కామెంట్లో అడగండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్క మొక్క కూడా మనకు వాల్యుబులే, వాటిని ఎలా తీర్చిదిద్దాలి గార్డెన్ చేసే ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాలి. మొక్కల్ని ఎలా నాటుకోవాలి, ఈజీగా కంపోస్ట్ ఎలా చేసుకోవాలి అనేది కూడా మీకు ప్రతి వీడియోలో కూడా షేర్ చేస్తాను. సింపుల్గా ఇలా కిచెన్ వేస్ట్ మట్టి లేయర్ వేసుకున్న వాటిలో మొక్కలు పెడితేనైతే అధికంగా దిగుబడి కూరగాయలు కానీ పువ్వులు కానీ అధికంగా వస్తాయి. అందుకే నేను ప్రతి సమ్మర్ అంతా కూడా టబ్బులన్నీ ఖాళీ చేసి ఇలాగే చేస్తూ ఉంటాను. ఇలా ఒక 10 టబ్బులు అయితే నింపి పెట్టుకున్నాను నేనైతే మట్టిని. ఇంకా వీటిలో హ్యాపీగా మనమైతే మొక్కలు అయితే పెట్టుకోవచ్చు, ఏ మొక్కలైనా పెట్టుకోవచ్చు, చక్కగా వస్తాయి. ఇది ఫ్రెండ్స్.